శ్రీమాతృ నమః. భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజే ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల షష్ఠి, పైగా లక్ష్వారం కావడం చేత ఆ లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవిని ప్రత్యేక పూజలతో పూజిస్తారో ఆ అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం మనపై ఉంటుంది. అలాగే గృహాలన్నిటికీ గురువైన బృహస్పతి యొక్క పూర్తి అనుగ్రహం పొందటానికి ఈరోజు చాలా విశేషమైన రోజుగా చెప్పవచ్చు. మరి ఈ లక్ష్వారం పూట ఆ లక్ష్మీదేవి మహిమలను తెలిపే అద్భుతమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథను ఎవరికి చెప్పినా విననా సరే అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఒకానొక గ్రామంలో ఒక ధనికురాలు అయిన స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమె వద్దకు ఒక సాధువు వచ్చి ధర్మం అడగ్గా ఆమె, ఇప్పుడే లేచాను, నేను ఇంకా చేయి ఖాళీ లేదు, నువ్వు వెళ్ళి మళ్ళీ రా అని చెబుతుంది. మరునాడు ఆ సాధువు ఇలా అనుకుంటా ఉంటాడు, నిన్న నేను వేగంగా వెళ్ళటం వల్ల ఆమె ఖాళీ లేదని చెప్పింది కదా, ఈరోజు కొద్దిసేపు ఆగి ఆలస్యంగా వెళ్దాము అని చెప్పి కొంచెం సేపు ఆగిన తర్వాత ఆ ధనవంతురాలి ఇంటికి వెళ్ళి మళ్ళీ భిక్షం అడుగుతాడు. అప్పుడు ఆ ధనవంతురాలు, నా చేయి ఖాళీ లేదు, ఇల్లు ఊడుస్తున్నాను అని చెప్పి మళ్ళీ రా అని చెబుతుంది. అప్పుడు ఆ సాధువు సరేనని మూడో రోజు కూడా ఇంకొంచెం ఆలస్యంగా వెళ్ళగా అప్పుడు ఆవిడ, పిల్లలకి అన్నం పెడుతున్నాను, నా చేయి ఖాళీ లేదు అని చెప్పి మళ్ళీ రమ్మంటుంది. అరే, ఈ ధనవంతురాలు అయిన స్త్రీ ఎంత ఆలస్యంగా వెళ్ళినా సరే భిక్ష వేయటానికి నచ్చుకోవటం లేదు, కాబట్టి ఈరోజు మరి కాస్త ఆలస్యంగా వెళ్దాము అనుకొని ఆ సాధువు నాలుగవ రోజు కూడా ఇంకాస్త ఆలస్యంగా వెళ్తాడు ఆ ధనవంతురాలైన స్త్రీ ఇంటికి. అప్పుడు ఆమె, పిల్లలకి ఎంగిళ్ళు తీస్తున్నాను, నా చేయి ఖాళీ లేదని చెబుతుంది. అప్పుడు ఆ సాధువు నవ్వి, అమ్మ, మీరు రోజు ఇలా ఇన్ని పనులతో కష్టపడుతూ ఉంటే చూడలేకపోతున్నాము. నా మాట విని కొన్ని రోజుల పాటు కొన్ని పనులు చేస్తే ఆ తర్వాత మీరు ఏ పని చేయనక్కర్లేదు అని చెబుతాడు. తీరిగ్గా సాఫీగా కూర్చొని ఉండవచ్చు అని చెబుతాడు. అప్పుడు ఆ ధనవంతురాలైన స్త్రీ ఇలా అడుగుతుంది, ఏం చేయాలో చెప్పమని. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్తాడు, ప్రతి లక్ష్వారము బారెడు పొద్దెక్కినాక నిద్రలేవండి, చేసిన పాసి అంతటిని కూడా ఆ రోజు మాత్రం బయట పారేయకండి, ఇంట్లో కుప్పేసుకొని ఉంచండి, వీలైతే నీళ్లు పోసుకోకుండా ఉండటం కూడా చాలా మంచిది. ఇంకా ఇంట్లో అందరికీ కూడా చద్దన్నాన్నే పెట్టు, ఎవరికి కూడా దాన ధర్మాలు అయితే చేయకండి, ఇంకా మాసిన బట్టలతోనే ఎప్పుడూ ఉండండి, తల దువ్వుకోకండి, పండ్లు కూడా తోముకోకపోతే ఇంకా మంచిది అని చెబుతాడు సాధువు ఆ ధనవంతురాలైన స్త్రీతో. అప్పుడు ఆ ధనవంతురాలైన స్త్రీ ఇలా అంటుంది ఆ సాధువుతో, సాధువు, నీవు చెప్పిన పద్ధతి నాకు నచ్చింది, నేను నీవు చెప్పిన పనులన్నీ చేస్తాను అని చెప్పి ఆమె ఆ మరుసటి రోజు అయిన లక్ష్వారం రోజు ఇలా చేయటం ప్రారంభించింది. అలా 16 లక్ష్వారాలు గడిచిపోయాయి. ఇంకా 17వ లక్ష్వారం వచ్చేసింది. అలా 17వ లక్ష్వారం రాగానే ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. తరువాత పిల్లలు కూడా ఎక్కడో తప్పిపోతారు. ఇంకా ఆమెకు చాలా దరిద్రత అనేది పట్టి పీడించి ఆమెను ఒక పూరి గుడిసెలోకి నెట్టేస్తుంది. ఆమె ఇంద్రభవనం కాస్త పూరి గుడిసెగా అయిపోతుంది. అలా ఆమె పూరి గుడిసెలో ఒక్కదాయే బిక్కుబిక్కుమనుకుంటూ అలా ఉండగా అప్పుడు అక్కడికి ఆ సాధువు మళ్ళీ వస్తాడు. వచ్చి, అమ్మ, నాకు భిక్షం వేయటానికి నీకు తీరిగ్గా ఉందా ఇప్పుడు తల్లి అని అడుగుతాడు. అందుకామె మండిపడిపోతూ ఇలా అంటుంది, అంతా తీరికే ఇప్పుడు, కానీ నీకు ఇవ్వడానికైతే నా దగ్గర ఏమీ లేదు అని చెబుతుంది. ఆ మీదట
అప్పుడు ఒక్కసారిగా సాధువు నవ్వి ఇలా అంటాడు, మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనం దానం చెయ్యాలి, కానీ తీరిక పడిన తర్వాత మనం దానం చేస్తామంటే మన దగ్గర ఏమీ మిగిలి ఉండదు అని చెబుతాడు. ఆ మాట సాధువు నోటిలోంచి రాగానే ఆ పూరి గుడిసెలున్న ఆమెకు జ్ఞానోదయం అవుతుంది. తన తప్పు ఏమిటో తనకు అర్థమవుతుంది. అప్పుడు ఆ పూరి గుడిసెలున్న స్త్రీ ఇలా అంటుంది, నా తప్పేమిటో నాకు అర్థమైంది. నాకు జ్ఞానోదయం అయింది. నన్ను క్షమించి పెద్ద మనసు చేసుకొని నా పూర్వస్థితి నాకు కలగాలంటే ఏమి చెయ్యాలో చెప్పమని ఎంతో దీనంగా అడుగుతుంది ఆ సాధువును. అప్పుడు ఆ సాధువు జాలిపడి ఆమెతో ఇలా అంటాడు, తల్లి, ప్రతి లక్షవారము నేను చెప్పినట్లుగానే నీవు దానికి వ్యతిరేకంగా చేయాలి. అంటే తెల్లవారుజామునే నిద్ర లేవాలి. అలాగే ఇంట్లో ఉన్న పాచి మొత్తాన్ని ఊడ్చి బయట పడేయాలి. తలస్నానం చేసుకోవాలి. పండ్లు తోముకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి ఎప్పుడు కూడా కొట్టడం, నిందించడం చేయకూడదు. పెద్దవారిని కూడా ఎంతో ప్రేమగా చూసుకోవాలి. ఇలాగే నువ్వు 17 లక్షవారాలు చేయాలి అని చెప్పగా ఆమె అలానే అని సాధువు చెప్పిన విధంగా ప్రతి లక్షవారము చేయగా ఆమె 17వ లక్షవారం వచ్చేసరికల్లా తప్పిపోయిన ఆమె పిల్లలు దొరుకుతారు. అలాగే 18వ లక్షవారం వచ్చేసరికి ఆమె భర్త ఆమెను స్వీకరిస్తాడు. ఇలా అన్ని శుభాలే జరుగుతాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా ప్రతి లక్షవారం చీకటితోనే లేచి శుచి అయిన తర్వాత లక్ష్మీదేవిని అష్టోత్తరాలతో పూజించాలి. ఆ పైన భర్తను కూడా సేవించాలి. ఎవరిని దూషించకూడదు, కష్టపెట్టకుండా ఉండాలి. ఇలా 16 శుక్రవారాలు పూర్తయిన తర్వాత అమ్మకు లక్ష్మీదేవికి పానకం, వడపప్పు నివేదన చెల్లించి అన్నదానం చేసి దక్షిణ తాంబూలాలతో 16 ముత్తైదవులకు వాయనం ఇవ్వగలిగితే చాలా మంచిది. ఈ కథను ఎవరైతే వింటారో వారికి సిరి సంపదలకు, సౌభాగ్యానికి కొదవే ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.